కేంద్ర మంత్రి నవనీత్ సింగ్ బిట్టు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారం అయితే రేపుతున్నాయి. రాహుల్ గాంధీని ఉద్దేశించి తీవ్రవాది అంటూ చేసినటువంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. కేంద్ర మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? బుద్ధిహీనులు గాడ్సే వారసులాగా మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తర్వాత ప్రజల గుండెల్లో ప్రజల మధ్యలో నాటుకుపోతా ఉన్నాడు. ఈ దేశానికి భవిష్యత్ ఆయన మీద అలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజాస్వామ్య విలువలు మంటగలుపుతా ఉన్నారు. ఆ వ్యాఖ్యలు చేస్తున్న తీరును కూడా కనీసం ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు దాని మీద ధ్యాస పెట్టకపోవడం, వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం పట్ల ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తూ ఉన్నాయి. రాజ్యాంగం తుంగలో తొక్కుతా ఉన్నారు. బిట్టు కానీ, ధర్మేందర్ సింగ్ మార్వా కానీ, గైక్వాడ్ కానీ వీళ్ళంతా ఉద్దేశపూర్వకంగా బీజేపీ ప్లాన్ చేసి వీళ్ళతో మాట్లాడిపిస్తూ ఉంది. సో ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజల గుండెలు రాహుల్ గాంధీ గారు ఉన్నారు కాబట్టి వీరెంత అడ్డుకున్నా వచ్చే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. పిసిసి అధ్యక్షుడిగా మొదటిసారి మీరు జిల్లాల వారీగా రివ్యూ మొదలు పెట్టబోతా ఉన్నారు. రేపంచులు ప్రారంభం కాబోతా ఉంది. ఎలాంటి మార్క్ కోసం ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది? రివ్యూలలో ఏం ప్రధానంగా డిస్కస్ చేయబోతా ఉన్నారు? ఓవరాల్గా పార్టీ పరిస్థితి ఉమ్మడి జిల్లాలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఇంకా దాన్ని పెంపొందించుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఏ విధంగా వ్యూహంతో ముందుకు పోవాలి, ఏ విధంగా గెలవాలి, కార్యకర్తలను ఏ విధంగా సమన్వయం చేసుకోవాలో వాటి మీద మాట్లాడే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని దిష్టిబొమ్మ దహనాలు, రాస్తారోకోలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏమైనా కార్యాచరణ రూపొందించబోతా ఉన్నారు? చాలా పోలీస్ స్టేషన్లో వారి మీద ఎఫ్ఐఆర్ దర్జ్ అయినాయి. ఇప్పుడు ప్రధానమంత్రి, హోంమంత్రి పట్టించుకోకుంటే రాష్ట్రపతి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వారి మీద చర్యలు తీసుకోవాలి. ఇది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలను అయితే మేము వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.